అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ సంచికలో మనం కారుణ్య నియామకాలు కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో అనేక సందేహాలు వ్యక్తపరచడం జరుగుతోందని, ఆ సందేహాలంటే కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణలు ఏంటి అని మనం తెలుసుకుని ఏదైనా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ సందేహాన్ని ఒకసారి మనం నివృత్తి చేసుకుని వీలైనంత వరకు అందరికీ కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ వీడియోని మీ అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో నో డిస్క్రిమినేషన్ షల్ బీ షోన్ బిట్వీన్ సన్ అండ్ డాటర్. ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ ఉద్యోగి కూతురికి కానీ లేకపోతే ఆ ఉద్యోగి కొడుకుకి కానీ ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి భేదం చూపించకూడదు. కొడుకు ఏ విధంగా ఇస్తామో ఉద్యోగం, కూతురుకు కూడా అదే విధంగా ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెమో నెంబర్ 140733 డేటెడ్ 14/11/2003లో ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఒక చనిపోయినటువంటి ఉద్యోగికి ఒకే ఒక్క మ్యారీడ్ డాటర్ కనుక ఉన్నట్లయితే ఆ మ్యారీడ్ డాటర్కి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి మెమో నెంబర్ 1164/19 డేటెడ్ 8/10/2003లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే చనిపోయిన ఉద్యోగి కనుక మైనర్ చిల్డ్రన్ 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు కనుక ఉన్నట్లయితే అటువంటి పిల్లల ఉద్యోగాలు ఇవ్వాల్సిన సందర్భంలో ఉద్యోగి చనిపోయిన 2 సంవత్సరముల లోపు వాళ్ళకి మైనారిటీ నిండి 18 ఏళ్ళు నిండే సందర్భం అయితే కనుక ముందుగానే ఉద్యోగి చనిపోయిన 1 సంవత్సరం లోపు ఇలా మా పిల్లలకి మైనర్గా ఉన్నారు కాబట్టి మెజారిటీ వచ్చిన తర్వాత ఉద్యోగం ఇవ్వండి అని దరఖాస్తు ఇవ్వాలి. మెజారిటీ వచ్చిన తర్వాత ఆ కన్సర్న్డ్ సన్ ఆర్ డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితిన్ 1 year ఆఫ్ అటైనింగ్ మెజారిటీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1 సంవత్సరం లోపు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి GOMS నెంబర్ 443 డేటెడ్ 28/10/2002 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలియజేయటం జరిగింది. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్లో ఏంటంటే, ఒకవేళ చనిపోయిన ఉద్యోగి అన్మ్యారీడ్ అయితే, వివాహం కానటువంటి ఉద్యోగి చనిపోయినట్టయితే ఆ ఉద్యోగి యొక్క చెల్లెలు లేక అక్క లేదా తమ్ముడు లేదా అన్న, యంగర్ బ్రదర్ ఆర్ యంగర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ సిస్టర్ ఎవరికైనా ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి GOMS నెంబర్ 18 డేటెడ్ 6/2/23 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తెలియజేయటం జరిగిందనమాట. తర్వాత ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ ఉద్యోగి కుమార్తెకు ఉద్యోగం ఇచ్చే సందర్భంలో డేట్ ఆఫ్ అప్లికేషన్ రోజున ఆమె అన్మ్యారీడ్ డాటర్గా ఉండి తర్వాత డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఆ అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగిన సందర్భంలో ఆ పీరియడ్లో ఆమెకి మ్యారేజ్ అయినప్పటికీ కూడా అన్మ్యారీడ్ డాటర్గానే ఆమెకి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మెమో నెంబర్ 55/769 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 27/1/2000 సంవత్సరంలో ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఈ NMRs కానీ, డైలీ వేజ్ ఎంప్లాయీస్ కానీ, కన్సాలిడేటెడ్ ఎంప్లాయీస్, కంటింజెంట్ ఎంప్లాయీస్, ఫుల్ టైం కంటింజెంట్, పార్ట్ టైం కంటింజెంట్ ఎంప్లాయీస్ కన్నా చనిపోయిన సందర్భంలో వారు చనిపోయే రోజుకి వాళ్ళ సర్వీసు 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండి వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉన్నట్లయితే వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి GOMS నెంబర్ 118 డేటెడ్ 18/9/1990 ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఓన్లీ మ్యారీడ్ డాటర్ ఉన్నటువంటి సందర్భంలో ఆ మ్యారీడ్ డాటర్కి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని GOMS నెంబర్ 350 డేటెడ్ 37/1999 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వటం జరిగింది. అలాగే GOMS నెంబర్ 25 ప్రకారం ఏంటంటే, ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆయన భార్యకు కానీ, కొడుకు కానీ, కూతురికి కానీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే సందర్భంలో కనీసం జూనియర్ అసిస్టెంట్గా ఇవ్వాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలా డిగ్రీ క్వాలిఫికేషన్ లేని సందర్భంలో కనీసం ఇంటర్మీడియట్ కనుక పాస్ అయ్యింటే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగంలో చేరిన తేదీ నుండి 5 సంవత్సరాలలోపు డిగ్రీ పాస్ కావాలి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటే అది కూడా 2 సంవత్సరాల్లో పాస్ కావాలి అనే కండిషన్ పెడుతూ వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వచ్చు. జూనియర్ అసిస్టెంట్ కావాల్సిన డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా కనీసం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి గ్రేస్ పీరియడ్ కూడా ఒక 2 years లభిస్తుంది. అంటే డిగ్రీ పాస్ అవ్వడానికి
5 years + 2 years 7 years కూడా ఇస్తూ వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి ఈ జీఓఎంఎస్ నెంబర్ 25లో హెచ్ఓడీల్లో పనిచేసే ఉద్యోగులకి, అలాగే జిల్లా ఆఫీసుల్లో, మండల ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ జీవో ఇస్తూ దీని ప్రకారం మనకి ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఒక ఉద్యోగి కనుక అది కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం ఆ కొడుకు లేకపోతే కూతురు లేదా భార్య భర్త అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ తేదీ నాటికి విత్ ఇన్ ది ఏజ్ లిమిట్స్, ఆ ఏజ్ లిమిట్ లోపల ఉండి ఆ ఏజ్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏజ్ క్రాస్ అయిపోయి ఉద్యోగం ఇచ్చేలోపు ఏజ్ క్రాస్ అయిపోయినా కూడా డేట్ ఆఫ్ అప్లికేషన్ క్రైటీరియాగా తీసుకొని ఆ రోజున విత్ ఇన్ ది ఏజ్ ఉన్నారు కాబట్టి ఏజ్ క్రాస్ అయిపోయినా కూడా ఉద్యోగం ఇచ్చే రోజు ఏ రోజు ఇస్తున్నాం అనే దాంతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇవ్వవచ్చు అని చెప్పేసి మెమో నెంబర్ 24/416 డేటెడ్ 25/9/97 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయటం జరిగిందనమాట. అలాగే క్వాలిఫికేషన్కి కానీ, ఏజ్కి కానీ, ఇతర కండిషన్స్కి కానీ డేట్ ఆఫ్ అప్లికేషనే క్రైటీరియా. ఆయన ఏ రోజు అంటే ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ డేట్ ఆఫ్ డెత్ నుంచి 1 year లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ 1 year లోపు అప్లికేషన్ పెట్టుకునే సందర్భంలో అప్లికేషన్ ఏ రోజున పెడుతున్నామో ఆ రోజున క్వాలిఫికేషన్ క్రైటీరియాగా తీసుకోవాలి. డేట్ ఆఫ్ డెత్ కాదు, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ది అప్లికెంట్ ఈజ్ ది క్రైటీరియా అని చెప్పేసి గవర్నమెంట్ మనకి మెమో నెంబర్ 34830 డేటెడ్ 19/8/1997 ద్వారా క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. అలాగే ఒక కొడుకు కానీ, కుమార్తె కానీ, భార్య లేక భర్త కానీ పోలీస్ ఫైరింగ్లో కానీ, ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్, తీవ్రవాదులు, ఈ నక్సలైట్లు వీళ్ళ కాల్పుల్లో కానీ చనిపోయినట్లయితే వాళ్ళ పిల్లలకి కూడా మనం ఈ రకమైనటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి జీఓఎంఎస్ నెంబర్ 252 డేటెడ్ 5/6/97 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత అలాగే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే రికార్డ్ అసిస్టెంట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి రికార్డ్ అసిస్టెంట్గా మనం కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తూ మెమో నెంబర్ 536 డేటెడ్ 9/10/96 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి రికార్డ్ అసిస్టెంట్గా మనం ఇవ్వకూడదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఛాన్స్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లేదా సమానమైన టైం స్కేల్ కలిగిన పోస్టు లేదా జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ టైం స్కేల్ కలిగిన పోస్టు, ఏ పోస్టుకి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఛానల్ ఉంటుందో ఆ పోస్టులోనే మనం నియామకం చేయాలి అని ఈ మెమో యొక్క సారాంశం తెలియజేస్తుంది అనమాట. అలాగే మన ఏ ఉద్యోగికైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి డిపెండెన్సీ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే దానికి గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆ ఉద్యోగికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్, అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కన్సర్న్ తహసీల్దార్ ఇస్తారు. అలాగే నో ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటారు. ఇది తహసీల్దార్ గారు ఇస్తే ఆర్డీఓ గారు, కన్సర్న్ ఆర్డీఓ ఎవరున్నారో ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కౌంటర్ సైన్ చేసి ఇస్తారు, అది ఉండాలి. అలాగే ఆ అప్లికెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది కనుక ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఇతర సభ్యుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మా ఫలానా వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి మాకు అభ్యంతరం లేదనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ ఇదే తహసీల్దార్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్స్ జత చేస్తూ మనం ఆ కన్సర్న్ అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ అపాయింటింగ్ అథారిటీకి త్రూ హెడ్ ఆఫ్ ది ఆఫీస్, ఆ ఉద్యోగి ఏ ఆఫీస్లో పనిచేస్తూ చనిపోయాడో ఆ ఆఫీస్ ద్వారా అప్లికేషన్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ది ఎంప్లాయీ అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి మెమో నెంబర్ 326 IC/93/4 డేటెడ్ 23/5/1995 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తెలియజేయటం జరిగిందనమాట. అలాగే మనం చూసినట్టయితే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ ఉద్యోగి పిల్లలకి సరైనటువంటి ఉద్యోగం వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఆ డిపార్ట్మెంట్లో కనుక డైరెక్ట్గా వేకెన్సీ ఉన్నట్లయితే ఇంకా కలెక్టర్ గారి పూల్కి మనం రిఫర్ చేయకుండా నేరుగా అపాయింటింగ్ అథారిటీయే ఆ ఉద్యోగం ఇవ్వవచ్చు అని చెప్పేసి జీఓఎంఎస్ నెంబర్ 215 డేటెడ్ 8/4/93 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి మనం గనక వాళ్ళు చనిపోయిన ఏదైనా ఉద్యోగికి మనం కంపాషనేట్ అపాయింట్మెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇవ్వలేని సందర్భంలో, ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబిలిటీ లేకనో
వాళ్ళకి ఇవ్వడానికి ఏజ్ లేకనో ఎలిజిబిలిటీ లేకనో అలా ఉన్నట్టు వాళ్ళ కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వలేని సందర్భంలో వాళ్ళకి ఆ కంపాషనెట్ అపాయింట్మెంట్ బదులుగా ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఎక్స్గ్రేషియా ఏంటంటే నా లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ 4వ తరగతి ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగి లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ అయితే 5 లక్షలు ఇస్తారు, చనిపోయిన ఉద్యోగి నాన్ గెస్టెడ్ ఉద్యోగి అయితే 8 లక్షలు ఇస్తారు, చనిపోయిన ఉద్యోగి వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్ కనుక అయితే 10 లక్షలు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే జీఓఎంఎస్ నెంబర్ 114 డేటెడ్ 21/8/2017 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. జీఓఎంఎస్ నెంబర్ 114 డేటెడ్ 21/8/2017 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఇంకా కంపాషనెట్ అపాయింట్మెంట్ విషయంలో మరికొన్ని క్లారిఫికేషన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ క్లారిఫికేషన్స్ నేను మరలా వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి. ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని సర్వీస్ విషయాలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.